ప్రభు యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు లూకా సువార్త 11వ అధ్యాయం, గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 11th చాప్టర్ 1 to 26 వర్సెస్, 1 నుంచి 26 వచనాల వరకు మనకి వాక్య భాగాన్ని చదువుదాం అందరం కలిసి. ఆ తర్వాత అందులోని విషయాలను మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం. లూకా సువార్త 11వ అధ్యాయం నేటి వాక్య ధ్యానం కొరకై గాస్పల్ అకార్డింగ్ టు లూక్ 11th చాప్టర్ 1 to 26 వర్స్ అందరం చదివిన తర్వాత అందులోని విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నించాం. ఆయన ఒక చోట ప్రార్థన చేయించున్నాను. ప్రార్థన సాధించిన తర్వాత ఆయన శిష్యులలో ఒకడు, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన నేర్పమని ఆయన అడిగి, అందుకు ఆయన, మీరు ప్రార్థన చేయనప్పుడు, తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి గాక, నీ రాజ్యం వచ్చును గాక, మాకు కావలసిన అనుదిన ఆహారం దినదినము మాకు దయచేయి, మేము మాకు వచ్చి ఉన్న ప్రతి వాణ్ణి క్షమించుతున్నాము కనుక మా పాపములను క్షమించు, మమ్మల్ని శోధనలోనికి తేకుము అని పలుకుడని వారితో చెప్పాడు. మరియు ఆయన వారితో ఇట్లను, మీలో ఎవరికైనాను ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రి వేళ ఆ స్నేహితుని వద్దకు వెళ్ళి, స్నేహితుడా, నాకు 3 రొట్టెలు బదులిమ్ము, నా స్నేహితుడు ప్రయాణం చేయొచ్చు మార్గంలో నా యొద్దకు వచ్చి ఉన్నాడు, అతనికి పెట్టుటకు నా యొద్ద ఏమీ లేదని అతనితో చెప్పిన ఎడల, అతడు లోపలనే ఉండి, నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసి ఉన్నది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పున్నాను. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను. అటువలే మీరును అడుగుడి, మీకు ఇయ్యబడును, వెదకుడి, మీకు దొరుకును, తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతివానికి ఇయ్యబడును, వెదకు వానికి దొరుకును, తట్టువానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చున, గుడ్డును అడిగితే తేలునిచ్చున. కాబట్టి మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా, పరలోకమందున్న మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున్నాడు. ఒకప్పుడు ఆయన మూగ దెయ్యమును వెళ్ళగొట్టుచుండెను. ఆ దెయ్యము వదిలిపోయిన తర్వాత మూగవాడు మాట్లాడాను కనుక జన సమూహములు ఆశ్చర్యపడను. అయితే వారిలో కొందరు, వీడు దెయ్యములకు అధిపతి అయిన బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పుకొని, మరికొందరు ఆయనను శోధించుచు, పరలోకం నుండి ఒక సూచక క్రియను చూపమని ఆయన అడిగి, ఆయన వారి ఆలోచనలు ఎరిగి వారితో ఇట్లను, తనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవు, తనకు తానే విరోధమైన ఇల్లు కూలిపోవు. సాతాను తనకు వ్యతిరేకంగా తానే వేరుపడిన ఎడల వాని రాజ్యం ఎలాగ నిలుచు. నేను బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే, నేను బెయల్జెబూలు వలన దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల మీ కుమారులు ఎవని వలన వెళ్ళగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పురులై ఉండదు. అయితే నేను దేవుని వ్రేలితో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యం మీ వద్దకు వచ్చింది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉంటుంది. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకున్న ఆయుధములన్నిటిని లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టు. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టు. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండు. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండడు చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 అపవిత్రాత్మను వెంట పెట్టుకొని వచ్చు. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండదు. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పి ఒక మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. వాక్యం మీది, మాట్లాడేవారు మీరు తండ్రి. నేను అల్పుడను, అయోగ్యుడను, నిష్ప్రయోజనమైన వాడిని. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవ, నా ద్వారా మీరు మాట్లాడమని వాక్యాన్ని అర్థం చేసుకొని గ్రహించి వాక్య ప్రకారం జీవించే కృపని మనం అడుగుతూ, మీ వైపు చూస్తూ, మీ పాదాలు పట్టుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు పుణ్యనామంలో మిక్కిలి వినయంగా బతిమాలి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ వాక్య భాగాన్ని 1 నుంచి 26 వచనాలు పేరాస్ వైజ్ గా మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదట 1 నుంచి 4 వచనాలు మనం చూసినట్లయితే, మరి యేసుప్రభు వారి ఎర్త్లీ మినిస్ట్రీలో యేసుప్రభు వారిలో మనకు కనపడే ఒక ప్రత్యేకమైన లక్షణం ఏమంటే, హీ వాజ్ మార్క్డ్ బై హిస్ ప్రేయర్ లైఫ్. యేసుప్రభు వారి ప్రార్థన జీవితం మనకు కనపడుతుంది ఆయన పరిచర్య చూస్తే కదా. ఫర్ ఎగ్జాంపుల్, ఈ ప్రేడ్ ఎర్లీ అండ్ అలోన్ అనే విషయం మనం చూస్తాం. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసాం. అంటే ఎర్లీ మార్నింగ్ ఒంటరిగా
ప్రార్థన చేసుకునే అలవాటు యేసు ప్రభు వారికి ఉండేది. ఆ తర్వాత హీ ప్రేడ్ బిఫోర్ మేజర్ డెసిషన్స్. మరి శిష్యులను ఎంపిక చేయాల్సిన మరి మేజర్ డెసిషన్స్ వచ్చినప్పుడు కూడా ఆయన రాత్రంతా ప్రార్థనలో గడిపాడని లూకా సువార్త 6వ అధ్యాయం 12, 13 వచనాల్లో చూస్తాం. ఆ తర్వాత హీ ప్రేడ్ బిఫోర్ మెరాకిల్స్. ఆయన నా గొప్ప సూచక్రియలు చేసేటప్పుడు కూడా యేసు ప్రభు వారు ప్రార్థించారని మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ రైజింగ్ లాజరస్ హీ ప్రేడ్, బిఫోర్ ఫీడింగ్ 5,000, మరి 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు పంచేటప్పుడు, ఆ తర్వాత లాజర్ని లేపేటప్పుడు కూడా ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. హీ ఆల్సో ప్రేడ్ ఫర్ అదర్స్. మరి యోహాను సువార్త 17వ అధ్యాయంలో హై ప్రీస్ట్లీ ప్రేయర్ అని ఆయన ఇతరుల కోసం ప్రార్థించిన విషయాన్ని చూస్తాం. ఆ తర్వాత లూకా సువార్త 22, 31, 32లో ఈ ప్రేడ్ ఫర్ పీటర్ కోసం కూడా ప్రార్థించిన విషయం మనం చూస్తాం. ఆ తర్వాత హీ ప్రేడ్ ఇన్ టైమ్స్ ఆఫ్ సారో. మరి ఆయన మరి దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నప్పుడు గెస్సెమనే తోటలో కన్నీరు కారుస్తూ చెమట రక్త బిందువులుగా మారనంతగా ఆయన ప్రార్థించాడు. అంటే అటువంటి సారోఫుల్ సిచ్యువేషన్ లో కూడా యేసు ప్రభు వారు ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత హీ ప్రేడ్ ఆన్ ద క్రాస్. సిలువలో కూడా యేసు ప్రభు వారు ప్రార్థించినట్టుగా, తండ్రి వీరేం చేయించున్నారో వీరు ఎదుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. ఆ తర్వాత తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నా అన్నాడు. అంటే సిలువలో కూడా ఆయన ప్రార్థించిన విషయం మనం చూస్తాం. ఆ తర్వాత హీ ప్రేడ్ ఇన్ జాయ్ అండ్ థ్యాంక్స్ గివింగ్. మనం చూసాం గతంలో లూకా సువార్త 10వ అధ్యాయం 21లో ఈ రిజాయిస్డ్ ఇన్ స్పిరిట్ అండ్ థ్యాంక్స్ ద ఫాదర్ అనే విషయం. అంటే సంతోషకరమైన పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థించినట్టుగా చూస్తాం. సో ఇవన్నీ మనకు చెప్తున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారి గురించి మనం ఆలోచిస్తే ఆయన పరిచర్యలో ప్రార్థన మరి ఆయనకి ఎంత ప్రాముఖ్యమైంది, ప్రార్థనకి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు యేసు ప్రభు అనే విషయం మనకు తెలుసుకోవాలి. మరి ప్రేయర్ వాజ్ నాట్ అన్ యాక్టివిటీ ఇన్ జీసస్ లైఫ్, ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు వారు ప్రార్థనని ఒక యాక్టివిటీ లాగా చూడలేదు, కానీ ఆయన లైఫ్ స్టైల్లోనే మరి ప్రార్థన ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇక్కడ ఒక పాయింట్ మనం రిమైండ్ చేయాల్సింది ఏంటంటే, యేసు ప్రభువే అంతగా ప్రార్థిస్తే మనం ఎంతగా ప్రార్థించాల్సిన అవసరం కదా. ఆయన దేవుని కుమారుడైంది, సాక్షాత్ దేవుడైంది. మరి ఆయన మానవుడిగా వచ్చినప్పుడు ఆయనే అంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటే మనం ఇంకెంత ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలనే విషయం మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. యేసు ప్రభు లైఫ్ ప్రేయర్ తో సాచురేట్ అయినట్టుగా కదా. గమనించిన ఒక శిష్యుడు మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చి జాన్ ద బ్యాప్టిస్ట్ శిష్యులకు ప్రార్థన నేర్పినట్టుగా మాకు ప్రార్థన నేర్పు అని అడిగాడు యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు. మనం ఆ సందర్భాన్ని చదువుకున్నాం కదా. We did not know what John the Baptist taught to his disciples. బాప్తిస్మిచ్చి యోహాను శిష్యులకు ఏం ప్రార్థన నేర్పించాడో తెలియదు, కానీ వాళ్ళు ఉపవాసం ఉండేవారు, ప్రార్థన చేసేవారని మాత్రం రాయబడింది బైబిల్లో. బాప్తిజం ఇచ్చే యోహాను శిష్యులు కదా. ఆ విషయం లూకా సువార్త 5వ అధ్యాయం 33లో మనం చూసాం, మనం గతంలో మనం ధ్యానం చేసాం కదా. అయితే అలా శిష్యుడు తనను ప్రార్థన చేయమని, ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని అడిగిన వెంటనే ఇది కూడా మనం ఒకటి మార్క్ చేసుకోవాలి. అదేంటంటే యేసుప్రభు వారి శిష్యులు యేసుప్రభు వారిని ప్రార్థన ఎలా చేయాలో నేర్పమని అడిగారు, కానీ అదొక్కటే అడిగారు, ఇంకా ఏ విషయంలో కూడా మాకు నేర్పమని అడగలేదు. దిస్ ఈస్ ద వన్ థింగ్ దే ఆస్క్డ్ జీసస్ కదా. దిస్ ఈస్ ద ఓన్లీ రిక్వెస్ట్ ద డిసైపుల్స్ ఎవర్ ఆస్క్డ్ జీసస్ టు టీచ్ దెమ్. మాకు ఇది బోధించు, మాకు ప్రార్థన ఎలా చేయాలో బోధించు అనే ఒక్క విషయంలోనే మాకు బోధించమని అడిగారు తప్ప మిగతా ఏ విషయాల్లో కూడా అడిగినట్టుగా మనకు బైబిల్లో రాయబడింది. అప్పుడు యేసు ప్రభు వారు ప్రతిస్పందనగా ప్రార్థన ఎలా చేయాలి అనడానికి ఆయన లార్డ్స్ ప్రేయర్ కదా, పరలోక ప్రార్థన అని మనం తెలుగులో అంటాం, ఇంగ్లీష్ లో లార్డ్స్ ప్రేయర్ ని ఆయన చెప్పినట్టుగా చూస్తాం కదా. ఈ లార్డ్స్ ప్రేయర్ కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఒక దేవుని సేవకుడు ఏమంటాడంటే, మీరు గనక పరలోక ప్రార్థన ప్రతిరోజు మరి నిజంగా ప్రతిరోజు మరి నిజంగా నువ్వు అర్థవంతంగా చెబితే నీ లైఫ్ మారిపోతుంది అని అంటారు. అంటే ఏదో రిసైడ్ చేసినట్టుగా కాకుండా పరలోక ప్రార్థనని మనం ఏదో అది ఒక మంత్రం లాగా జపించినట్టుగా కాకుండా నిజంగా ఆ పరలోక ప్రార్థనని అర్థం చేసుకుని దాన్ని కనుక నువ్వు అర్థవంతంగా ప్రతిరోజు చెప్తే నీ లైఫ్ మారిపోతుంది నువ్వు అలా ప్రార్థన చేస్తే అని ఒక భక్తుడు చెప్పాడనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకసారి జర్మనీలో విట్టెన్బర్గ్ అనే ఒక ప్రదేశంలో, జర్మనీలో విట్టెన్బర్గ్ అనే ప్రదేశంలో ఒక సెలూన్ లో ఒక క్రిస్టియన్ బార్బర్ ఉంటాడు. ఆయన పేరు పీటర్. ఆయన ఒక వ్యక్తికి షేవింగ్ చేస్తా ఉంటాడు. షేవింగ్ చేస్తా ఉంటే ఆ సెలూన్ తరపు
ఆ సెలూన్ తలుపు తెరిచిన శబ్దం వినపడుతుంది. అప్పుడు ఆ సెలూన్ తలుపు ఎవరు వస్తున్నారో లోపలికి అని చూస్తే ఒక నేషనల్ అవుట్లా పర్సన్, నటోరియస్ అవుట్లా పర్సన్, అంటే ఒక ప్రమాదకర నేరస్తుడు వచ్చి కూర్చుంటాడు ఆ సెలూన్ లో. ఈ బార్బరు, ఈ పీటరు, ఈయన క్రిస్టియన్, ఈయన వెరీ గుడ్ క్రిస్టియన్. ఆయన కస్టమర్ కి షేవ్ చేస్తా ఉంటాడు. ఆ ఆ షేవ్ చేసి అయిపోయిన తర్వాత ఈ ప్రమాదకరమైన నేరస్తుడు, అంటే గవర్నమెంట్ చేత ప్రమాదకరమైన నేరస్తుడిగా ఆయన మీద రివార్డు ప్రకటించుంటాడు ఆ లోపలికి వచ్చిన ఆయన మీద. ఆయన బ్రతికి గాని చనిపోయి గాని, చంపి గాని బ్రతికి గాని గవర్నమెంట్ పట్టిస్తే ఒక పెద్ద రివార్డ్ వస్తుంది ఆ పట్టించిన వాళ్ళకి. ఆ విధంగా ఒక ప్రభుత్వం ఒక నేరస్తుడు, ఆ ప్రభుత్వం దృష్టిలో ఒక నేరస్తుడు అనే ఆయన వచ్చి కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత ఈ ఈ కస్టమర్ కి షేవింగ్ చేస్తాడు కదా, అయిపోతుందనే ఈ ప్రఖ్యాత నేరస్తుడు కుర్చీలో కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు పీటర్ కి మరి ఒక అవకాశం ఉంది కదా. పీటర్ కనుక ఆ బ్లేడ్ తోటి ఆయన గొంతు కట్ చేస్తే ఆ గవర్నమెంట్ నుంచి వచ్చే రివార్డ్ వస్తుంది. ఎందుకంటే గవర్నమెంట్ ఈయన కోసం వెతుకుతా ఉంది. ఈయనను ప్రఖ్యాత నేరస్తుడిగా పరిగణించి గవర్నమెంట్ ఆయన మీద రివార్డు ప్రకటించింది. అయితే పీటరు ఆయన వచ్చి ఆ ఆ సీట్ లో కూర్చోగానే, ఆ వ్యక్తి నేరస్తుడిగా పరిగణించబడిన వ్యక్తి కూర్చోగానే పీటర్ వెంటనే ప్రేమగా ఆయనకు షేవింగ్ చేస్తూ ఆయనతో మాట్లాడతాడు. ఎవరు ఇంతకీ ఆయన, ఆ షేవింగ్ చేస్తూ ఉన్న ఆయన ఎవరు అని అంటే, ఆ పీటర్ ప్రేమగా మాట్లాడుతున్న ఆయన, అంటే పీటర్ అటువంటి నేరాలకేం పాల్పడకుండా ఆ కూర్చున్న ఆయనతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఎందుకనంటే ఈ పీటర్ కి ఆయన మెంటర్, ఆ కుర్చీలో కూర్చున్న ఆయనకు మాత్రమే కాదు, ఆయన అంతే. ఇంకా ఆయనకున్న వేరే స్పెషాలిటీస్ అంటే ఈజ్ ఎ బ్రిలియంట్ థియోలాజియన్, కరేజియస్ రిఫార్మర్, టైటన్ ఆఫ్ ప్రేయర్ అని ఆయనకు మంచి పేరు. ఆ కుర్చీలో కూర్చుంది ఎవరంటే నన్ అదర్ దాన్ మార్టిన్ లూథర్. మార్టిన్ లూథర్ వచ్చి కూర్చుంటాడు. మార్టిన్ లూథర్ శిష్యుడే ఈయన పీటర్. అప్పుడు మార్టిన్ లూథర్ ని ఆయన సేవ్ చేస్తూ గవర్నమెంట్ మాత్రం ప్రకటించింది. ఎందుకంటే అప్పుడు రోమన్ క్యాథలిక్ గవర్నమెంట్ కాబట్టి ఆయన పట్టిస్తే మరి రివార్డ్ ఇస్తామని చెప్తారు. అప్పుడు ఆ పీటర్ ఆయనకు సేవ్ చేస్తూ పీటర్ లూథర్ గారిని ఏమంటాడంటే, కుడ్ యూ ప్లీజ్ టీచ్ మీ హౌ టు ప్రే అని అంటాడు లూథర్. నాకు పీటర్ ఏమని అడుగుతాడంటే, నాకు ప్రార్థించడం నేర్పిస్తామంటే షూర్ ఐ విల్ టీచ్ యూ హౌ టు ప్రే అని చెప్పి లూథర్ గారు ఇంటికి పోయిన తర్వాత ఆయనకి పీటర్ కి ఒక లెటర్ రాస్తారు. ఆ లెటర్ హెడ్డింగ్ ఏంటంటే సింపుల్ వే టు ప్రే. ఆ లెటర్ హెడ్డింగ్ పీటర్ గారికి మార్టిన్ లూథర్ స్వయంగా ఒక లెటర్ రాస్తాడు ఎలా ప్రార్థన చేయాలో అని. దాని హెడ్డింగ్ ఏంటంటే సింపుల్ వే టు ప్రేయర్. ఇప్పటికీ ప్రొటెస్టెంట్ చర్చి ఆ ప్రేయర్ ని ముద్రించి ఆ ప్రేయర్ ని మీద ఇప్పటికీ ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఇప్పటికీ ఆ ప్రేయర్ లో ఆయన చెప్పిన పాయింట్స్ ని ఆచరిస్తూ ఉంటారు. అయితే దాంట్లో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఇప్పుడు మనం చెప్పుకునేది దేనికనంటే, ఆ మన ప్రేయర్ సరిగా ఉండాలంటే మార్టిన్ లూథర్ రాసిన ఆ డాక్యుమెంట్, ఆ లెటర్, పీటర్ కి రాసిన లెటర్, ఆ సెలూన్ లో ఉన్న ఆ బార్బర్ కి రాసిన లెటర్ లో మార్టిన్ లూథర్ చెప్పిన విషయం ఏంటంటే, మన ప్రార్థన సరిగా ఉండాలంటే, మన ప్రేయర్ లైఫ్ సరిగా ఉండాలి అంటే మనం 3 విషయాలు కంటత చేయాలి అని చెప్పాడు. మొట్టమొదటిది ఏంటంటే 10 కమాండ్మెంట్స్ మనందరికీ కంటత వచ్చి ఉండాలి. 10 కమాండ్మెంట్స్ మీద అవగాహన ఉండాలి చెప్పింది నెంబర్ 1 పాయింట్. రెండవది ఏంటంటే అపోస్తల్ క్రీడ్. అపోస్తల్ క్రీడ్ అంటే అపోస్తుల విశ్వాస ప్రమాణం. అపోస్తులు ఏ విశ్వాస ప్రమాణం చెప్పిండ్రో ఆ అపోస్తుల విశ్వాస ప్రమాణం కూడా బాగా తెలిసి ఉండాలి. మూడవది లార్డ్స్ ప్రేయర్ కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ 3 గంటల మనకు అర్థమైతే కదా, ఏమిటి 10 కమాండ్మెంట్స్ ఒకటి, రెండవది అపోస్తల్ క్రీడ్ ఒకటి, మూడవది లార్డ్స్ ప్రేయర్. ఈ 3 గనక మన కంటతో వచ్చి ఈ 3 గనక మనం అర్థవంతంగా మనం నేర్చుకోగలిగితే మన ప్రేయర్ లైఫ్ చాలా బాగుంటది, మన ప్రార్థన అర్థవంతంగా ఉంటది అని ఆయన చెప్పినాడు అనే విషయాన్ని ఆ పీటర్ కి ఆ రాసిన హౌ టు ప్రే అని ఆయన షేవింగ్ చేస్తూ అడిగినప్పుడు ఆయనకు రాసిన లెటర్ లో అది సింపుల్ వే టు ప్రే అనే దాంట్లో ఒక డాక్యుమెంటరీగా అది ఉంది అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. అపోస్తల్ క్రీడ్ అంటే ఏంటి అని అంటే ఒకసారి నేను చదివి వినిపిస్తా. వాట్ ఈజ్ అపోస్తల్ క్రీడ్ అంటే అపోస్తలు ఏమి నమ్మేవాళ్ళు అనే విషయం. అపోస్తల్ క్రీడ్ అంటే ఏంటంటే అపోస్తలు నమ్మిన విషయం, ఐ బిలీవ్ ఇన్ గాడ్ ద ఫాదర్ ఆల్ మైటీ, అంటే సర్వోన్నతుడైన తండ్రి అయిన దేవుణ్ణి మేము నమ్ముతున్నాము. క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్, ఆయన భూమిని ఆకాశాన్ని సృష్టించిన వాడు. ఆ తర్వాత అండ్ ఇన్ జీసస్ క్రైస్ట్ హిస్ ఓన్లీ సన్ అవర్ లార్డ్ who was conceived by the Holy Spirit, born of the Virgin Mary, suffered under Pontius Pilate,
వాజ్ క్రూసిఫైడ్, డైడ్ అండ్ వాజ్ బరీడ్ కదా. అంటే తండ్రి అయిన దేవుడు, అంటే సృష్టికర్త తండ్రి అయిన దేవుడిని సర్వోన్నతుడు ఆయన విశ్వసిస్తున్నాము. ఆయన ఓన్లీ సన్, ఆయన ఒకగానొక కుమారుడైన యేసు ప్రభు వారు, ఆయన ప్రభువు, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరియమ్మ ఆయన్ను గర్భం ధరించింది. ఆయన పొంతియస్ పిలాత్ ద్వారా సఫర్డ్ అయ్యి ఆయన మరి సిలువ వేయబడ్డాడు, చనిపోయాడు, పాతి పెట్టబడ్డాడు. ఈ డిసెండెంట్ టు హేడీస్, అంటే మృతుల లోకానికి ఆయన వెళ్ళాడు. ఆన్ ద థర్డ్ డే హీ రోజ్ అగైన్, మూడవ రోజు దినాన ఆయన లేచాడు ఫ్రమ్ ద డెడ్. హీ అసెండెడ్ ఇన్ టు హెవెన్, పరలోకానికి ఆరోహణం అయిపోయాడు. అండ్ ఈ సీటెడ్ అట్ ద రైట్ హ్యాండ్ ఆఫ్ గాడ్, తండ్రి కుడిపార్శ్వమున కూర్చున్నాడు. ద ఫాదర్ ఆల్మైటీ, అంటే సర్వోన్నతుడైన దేవుడి తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడు. ఫ్రమ్ దేర్ హీ విల్ కమ్ టు జడ్జ్ ద లివింగ్ అండ్ ద డెడ్. అక్కడి నుంచి ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన సజీవులకు మృతులకు తీర్పు తీర్చబోతా ఉన్నాడు. ఐ బిలీవ్ ఇన్ ద హోలీ స్పిరిట్, అంటే మేము పరిశుద్ధాత్మ నమ్ముతున్నాము. ద హోలీ క్యాథలిక్ చర్చ్, క్యాథలిక్ చర్చ్ అంటే యూనివర్సల్ చర్చ్. క్యాథలిక్ అనే పదం రోమన్ క్యాథలిక్ కాదు. క్యాథలిక్ అనే పదం ఏంటంటే యూనివర్సల్ చర్చ్, అంటే సార్వత్రిక సంఘాన్ని మేము నమ్ముతున్నాము. ద కమ్యూనియన్ ఆఫ్ సెయింట్స్, పరిశుద్ధుల సహవాసాన్ని మేము నమ్ముతున్నాము. ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, పాపక్షమాపణను మేము నమ్ముతున్నాము. ద రిజరెక్షన్ ఆఫ్ ద బాడీ, శరీర పునరుద్ధానాన్ని మేము నమ్ముతున్నాము. అండ్ లైఫ్ ఎవర్ లాస్టింగ్, నిత్య జీవాన్ని పొందుకుంటామని నమ్ముతున్నాము. ఆమెన్ అని అంటారు. ఇది అపోస్తుల విశ్వాస ప్రమాణం, అపోస్తుల క్రీడ్ అంటాం. అంటే ఇది బేసిక్ థియాలజీ. అంటే బైబిల్ ఏం చెప్తుంది అనేది ఈ అపోస్తల్ క్రీడ్ మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత 10 ఆజ్ఞల గురించి మనకు తెలిసి ఉండాలి. ఆ తర్వాత లార్డ్స్ ప్రేయర్ గురించి మనకు తెలిస్తే మనం మంచిగా ప్రార్థన చేయొచ్చు అని మార్టిన్ లూథర్ చెప్పాడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సో లార్డ్స్ ప్రేయర్ కి ఇంత ప్రత్యేకత ఉంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మరి లార్డ్స్ ప్రేయర్ ని ఇట్ ఈస్ నాట్ టు రిసైట్ ఓవర్ అండ్ ఓవర్, అదేదో ఊరికే మాట వరుసకు మనం పలికేది కాదు. జీసస్ ఈజ్ సేయింగ్ వెన్ యూ ప్రే లైక్ దిస్, అంటే ఇట్ ఈస్ ఎ మోడల్ ఎగ్జాంపుల్ ఫర్ అవర్ ప్రేయర్. ఈ లార్డ్స్ ప్రేయర్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ఇది మనం ప్రార్థన ఎలా చేయాలో బేసికల్ గా ఒక ఫార్ములా, ఒక మోడల్ ని అది మనకి ఇస్తుంది అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. సో లెట్ us లుక్ అంటూ దిస్ మోడల్ ఆఫ్ ప్రేయర్. ఎలా ఉండాలి మన మోడల్ ప్రార్థనలో, దీంట్లో చూద్దాం. ఒక 2 నిమిషాలు దీని గురించి ఆలోచించండి. వెన్ వి ఎంగేజ్డ్ ఇన్ ప్రేయర్, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా మనం ప్రార్థన చేయడానికి పూనుకున్నప్పుడు ద చీఫ్ కన్సర్న్ ఈజ్ నాట్ అవర్ సింపుల్ మ్యాటర్స్ ఆఫ్ అవర్ లైఫ్. ద మెయిన్ బిజినెస్ ఆఫ్ అవర్ ప్రేయర్ ఈస్ టు ప్రే ఫర్ ద సక్సెస్ అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఎప్పుడు మనం ప్రార్థించడానికి మోకాళ్ళు ఉన్నా, లేకుంటే ప్రార్థించడానికి ఉద్యుక్తులమైన మన చిన్న చిన్న విషయాలు దేవునికి చెప్పుకోవడం కాదు, కానీ మన ప్రార్థన లక్ష్యం ఏమై ఉండాలి అని అంటే దేవుని రాజ్యము ఈ భూమి మీద విస్తరించాలి అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన ప్రార్థన చేయవలసిన అవసరత ఉంది. అనగా మనం ప్రార్థించినప్పుడు కదా పరలోకమందున్న దేవుడికి, అంటే మన తండ్రికి ప్రార్థన చేస్తున్నామని గుర్తించి ప్రార్థించండి అన్నాడు కదా. ఆ తర్వాత మెయిన్ ఫస్ట్ ఆయన చెప్పిన 3 విషయాలు ఏంటి అని అంటే, ప్రార్థన చేసేటప్పుడు మన ప్రార్థన దేవుని నామానికి ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఈ నామం పరిశుద్ధపరచబడి గాక అంటారు కదా ఫస్ట్. అంటే మనం చేసే ప్రార్థన దేవుని నామాన్ని గణపరచాలి మన ప్రార్థన ద్వారా. రెండవది ఆయన రాజ్య విస్తరణ కొరకు, యువర్ కింగ్డమ్ కమ్ కదా, నీ రాజ్యం వచ్చును గాక. అంటే ఫస్ట్ ఏమో మన ప్రార్థన లక్ష్యం ఏమై ఉండాలంటే దేవుని మహిమపరిచేదిగా ఉండాలి. రెండవది ఆయన రాజ్య విస్తరణ కొరకే ఉండాలి. మూడవది ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చు కొరకే ఉండాలి. ఇది మెయిన్ గా ఫస్ట్ 3 పాయింట్స్ లో అది చెప్పింది. కాబట్టి మనం ప్రార్థించేటప్పుడల్లా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరికి ప్రార్థిస్తున్నాం? మన ఫాదర్ కి ప్రార్థిస్తున్నాం, మన తండ్రికి ప్రార్థన చేస్తున్నాం. ఆ తర్వాత మనం ప్రార్థించేటప్పుడల్లా ఆయన నామం గణపరచబడాలని మనం ప్రార్థన చేయాలి. రెండవది ఆయన రాజ్యం విస్తరించాలని అది మనం గుర్తుపెట్టుకోవాలి. మూడవది ఆయన చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద నెరవేరాలని ప్రార్థన చేయాలి. ఆ తర్వాత మన డైలీ నీడ్స్ కోసం అడగొచ్చు. గివ్ us డైలీ బ్రెడ్. మా అవసరతలు ఉన్నాయి ప్రభా, మాకు ఇది ఆర్థిక అవసరతలో, ఆరోగ్య అవసరతలో ఏ అవసరత ఉన్నా ఆ అవసరతల కోసం మనం అడగొచ్చు. ఆ తర్వాత ప్రభా మేము అపరాధములను మా ఏడల చేసిన అపరాధములను క్షమించిన ప్రకారం మా అపరాధములను కూడా క్షమించుము అని అడగాలి కదా. అంటే నీ నుంచి ఇంత గొప్ప క్షమాపణ పొందుకున్న మేము మా ఏడల తప్పు చేసిన వారిని క్షమించలేకపోవడానికి మాకెంత సాహసం కావాలి కదా. ఇప్పుడు మనం
ఇప్పుడు మనల్ని నిజంగా దేవుడు గనక జడ్జి చేస్తే, మనల్ని దేవుడు గనక మనల్ని క్షమించకపోతే మన పరిస్థితి ఏంటి? అంటే మనం అంత గొప్ప క్షమాపణని పొందుకున్న మన ఎడల వేరే వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళని క్షమించలేకపోవడానికి మనకి ఎంత సాహసం కావాలి కదా? అంటే ఖచ్చితంగా దేవుడి దగ్గర నుంచి గొప్ప క్షమాపణ పొందుకున్న మన ఎడల అపరాధం చేసిన వాడిని తప్పకుండా మనం క్షమించాల్సిందే. అలా మేము చేస్తున్నాము కనుక మమ్మల్ని క్షమించు అని మనం అడగవలసిందే. ఒక దేవుని సేవకుడు అంటాడు, ఇతరులను క్షమించలేని వాడు నిజంగా రక్షించబడ్డాడంటే నేను విశ్వసించను అంటాడు ఆయన, ఒక దేవుని సేవకుడు. అంటే ఇతరులను క్షమించలేని వాడు రక్షించబడ్డాను అంటే నేను విశ్వసించను, అట్టి వారు తాము విశ్వాసులమని చెప్పుకున్నా కూడా నేను వారిని నమ్మను అంటాడు కదా. ఎఫ్ఎస్సి 4:32లో కూడా చైల్డ్ ఆఫ్ గాడ్ అనడానికి రుజువు ఏమిటంటే వి నీడ్ టు ఫర్గివ్ అదర్స్. మనం దేవుని బిడ్డలము అని చెప్పుకోవడానికి ఒక రుజువు ఏంటంటే మనం ఖచ్చితంగా ఇతరులను క్షమించాల్సిందే. దాంట్లో ఎటువంటి అనుమానం అక్కర్లేదు. ఎందుకంటే దేవుడి నుంచి గొప్ప క్షమాపణ పొందుకుంది. నిజంగా యెహోవా మన తప్పులను కనిపెట్టి చూడాలంటే ఎవడు నిలవగలడు అని అంటాడు కీర్తనకారుడు కదా. నిజంగా దేవుడు మన తప్పులను బట్టి కనుక మనం జడ్జ్ చేస్తే, క్షమించకపోతే ఈ క్షణమే ఎవ్వరం ఉంటాం ఈ భూమి మీద, అందరం లయమైపోవాలి. కానీ దేవుడు మనల్ని పదే పదే క్షమిస్తా ఉన్నాడు. కానీ మన పట్ల తప్పులు చేసిన వారిని మనం క్షమించకపోతే అది మాత్రం క్షమార్హం కాదు. మనమే చెప్తున్నాం, మా ఎడల అపరాధములను చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించు అంటే, దాన్ని రివర్స్ చేసి చెప్తే ఏంటి? మేము క్షమించట్లేదు కాబట్టి నువ్వు కూడా క్షమించబాకు అని చెప్తున్నాం. మన నోటితో మన డెత్ సెంటెన్స్ ని మనమే పలుకుతున్నాం. సో కాబట్టి మనం అట్లా ఉండకూడదు, మనం క్షమించే వారంగా ఉండాలి అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత, అయ్యా నువ్వు పరిశుద్ధుడు కనుక మేము కూడా పరిశుద్ధంగా జీవించాలి, పాపంలో పడిపోకుండా శోధనలోంచి మమ్మల్ని తప్పించు, మాకు సహాయం చేయి అని అడుగుతాం. ఆ తర్వాత రాజ్యము, ఘనత, మహిమ, ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము, ఆమెనని మనం ప్రార్థన. దిస్ ఇస్ ద ఎసెన్స్ ఆఫ్ లార్డ్స్ ప్రేయర్, పరలోక ప్రార్థన యొక్క మరి అర్థము అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ తర్వాత మనం చూస్తే నెక్స్ట్ పేర 5 to 13 వర్సెస్, 5 నుంచి 13 వచ్చిన ఆయన వారితో ఒక ఉపమానం చెప్పిండు, ఒక పారబుల్ కదా. ఈ పారబుల్ యాక్సిడెంటల్ గా చెప్పలేదు ఇక్కడ. ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ ఆఫ్ లార్డ్ జీసస్ టీచింగ్ ఆన్ ప్రేయర్, ప్రార్థన గురించి కదా. ఒక శిష్యుడు వచ్చి, ఇదంతా ఎందుకు వచ్చింది సంభాషణ, ఒక శిష్యుడు వచ్చి మాకు ప్రార్థన ఎలా చేయాలో అడుగు, నేర్పు అని అడిగినప్పుడు పరలోక ప్రార్థన చెప్పిండు. పరలోక ప్రార్థన తర్వాత మరొక ఉపమానం ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. దిస్ పారబుల్ ఈజ్ అబౌట్ ప్రేయింగ్, ప్రార్థన గురించే ఆయన కంటిన్యూ చేస్తా ఉన్నాడు కదా. మరి ఇక్కడ ఇట్ ఈస్ అన్ అనాలజీ ఆఫ్ కాంట్రాస్ట్, నాట్ కంపారిజన్. కాంట్రాస్ట్ అంటే ఇది పరస్పర విరుద్ధమైన వాటిని పోలుస్తున్నాడు తప్ప కంపారిజన్ చేయట్లేదు. ఇట్ ఈస్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ గ్రంపీ నైబర్ విత్ ఎ గ్రేషియస్ గాడ్ కదా. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు వచ్చాడు. అప్పుడు వచ్చిన స్నేహితుడికి పెట్టడానికి ఆయన దగ్గర ఏం లేదు. అందువల్ల పక్కన ఉన్న ఈయన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి, అప్పటికే ఆయన పడుకొని ఉంటే తలుపు కొట్టి అడుగుతా ఉన్నాడు, నా స్నేహితుడు ఊరు నుంచి వచ్చిండు, ఆయనకి పెట్టడానికి ఏం లేదు కాబట్టి నీ దగ్గర ఉన్న ఏమయ్యి అని అడిగినప్పుడు యేసుప్రభు వారు చెప్పిన మాట ఏమిటనంటే, ఇతను ఒకవేళ లేచి స్నేహితుడు అయినందుకు ఇయ్యలేకపోయినా కూడా అతను మాటికి అడుగుతున్నాడు కాబట్టి, డోర్ కొట్టి అడుగుతా ఉన్నాడు కాబట్టి లేచి ఇస్తాడు. అంటే ఒక గ్రంపీ నైబర్ ని గ్రేషియస్ గాడ్ తో కాంట్రాస్ట్ చేస్తున్నాడు, కంపారిజన్ చేయట్లా. కాంట్రాస్ట్ వేలో యేసుప్రభు వారు బోధిస్తా ఉన్నాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే ఒక గ్రంపీ నైబరే అంటే సనుక్కొని, అబ్బా వీడు అర్ధరాత్రి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను పిల్లలతో పడుకొని ఉంటే అని కొనిగే ఒక నైబరే ఇస్తే, కృపామయుడైన ప్రభు యేసు ప్రభు కదా, ఆయన కరుణామయుడైన యేసు ప్రభు మనం అడిగితే ఇవ్వడా, కాబట్టి మీరు ప్రార్థన చేయాలి తప్పకుండా అనే విషయాన్ని చెప్పడానికి యేసు ప్రభు వారు మరి ఈ ఉపమానాన్ని చెప్పాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదా. ఈ ఉపమానంలో యేసు ప్రభు వారు ఒక ప్రిన్సిపల్ చెప్తా ఉన్నాడు కదా, ఒక సూత్రం. ఏంటి ఆ సూత్రం అంటే, ఆస్క్ అండ్ ఇట్ విల్ బి గివెన్, అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ తర్వాత సీక్ అండ్ యూ విల్ ఫైండ్, వెదకుడి దొరుకును. నాక్ అండ్ ఇట్ విల్ బి ఓపెన్ టు యూ కదా, తట్టుడి మీకు తీయబడు. అడగండి కదా, అడుగుడి మీకు ఇవ్వబడు, వెదకుడి దొరుకును, తట్టుడి తీయబడు కదా. ఇది ఒక ప్రిన్సిపల్ ప్రేయర్ కి సంబంధించి.
ఆస్క్ అంటున్నాడు కదా. ఇంకొక చోట బైబిల్లో మనం చూస్తే యూ హ్యావ్ నాట్ బికాజ్ యూ ఆస్క్ నాట్ కదా, మీరు అడిగినందువల్ల మీరేమి పొందుకోవట్లేదు అని అంటారు. అంటే ఖచ్చితంగా మనం అడగాలి దేవుడు అనే విషయాన్ని చెప్తాం. ఆ తర్వాత ప్రేయర్ వితౌట్ సీజింగ్ అంటే పదే పదే అడగమని కాదు, కానీ జీవితాంతం మనం ప్రార్థిస్తూనే ఉండాలి అని ఈ ఉపమానం మనకు చెప్తాం. అంటే లైఫ్ లాంగ్ మనం లాస్ట్ బ్రెత్ వరకు వి షుడ్ నాట్ సీజ్ టు ప్రే. మనం ప్రార్థన ఆపకూడదు, కంటిన్యూస్ గా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి అనే విషయాన్ని, ప్రార్థన మానవద్దు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మరి ఎందుకు ఎడతెగక ప్రార్థించమంటా ఉన్నాడు ప్రభు అనే విషయాన్ని మనం చూస్తే, మనం సాధారణంగా మనం మనుషులము మర్చిపోతా ఉంటాం, అనుమానపడుతూ ఉంటాం, నిరుత్సాహపడతా ఉంటాం. దేవుడు కంటికి కనపడ్డు, మనుషులు కంటికి కనబడతారు కనుక దేవుణ్ణి కాకుండా మనుషుల్ని అడగడానికి మనం ప్రయత్నం చేస్తాం. అయితే ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏమిటంటే ఆస్క్, సీక్, నాక్ అన్నాడు. చూడు, ఆస్క్ అంటే అడగడం ఒట్టిగా, సీక్ అంటే మోర్ ఇంటెన్సివ్ వేలో వెతకడం, అంటే కొంచెం ఆ తీవ్రత పెంచిండు. నాక్ అంటే మచ్ మోర్ ఇంటెన్స్ తో కదా, మనం అడగొచ్చు, మనం కొంచెం ఇంటెన్షన్ తో అడగొచ్చు, ఇంకా మచ్ మోర్ ఇంటెన్స్ తో కూడా మనం దేవుడి దగ్గరికి రావచ్చు. మచ్ మోర్ ఇంటెన్స్ ప్రేయర్ అంటే ఎవరు చేసిండ్రు బైబిల్లో? ఫర్ ఎగ్జాంపుల్ అన్న ప్రార్థన చేస్తుంటే ఆమె ఏమన్నా తాగి వచ్చిందా అని ఏలి పొరపాటు పడ్డాడు. అంతగా పెదాలు ఇది చేస్తూ ఆమె అంతగా ప్రార్థన చేసింది కదా. ఇంకొక ప్రేయర్ జేకబ్ అట్నే ప్రేయర్ చేసిండు, యాకోబు కూడా కదా. ఆ తర్వాత గుడ్డి భర్తమై నువ్వు ఆగు, ఊరకుండు ఇంకా ఎక్కువ కేకలేసిండు, దావీదు కుమారుడా నన్ను కరుణించాడు కదా. ఇంటెన్స్ తోటి మరి వీళ్ళు ప్రేయర్ చేసి దేవుడి దగ్గర నుంచి ఆన్సర్ పొందుకున్నారు కదా. అలా అడిగితే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మీరు చెడ్డవారయండి మీ పిల్లలకు గుడ్ గిఫ్ట్స్ ఇస్తున్నారు కదా, మరి మీ పరలోకపు తండ్రి అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. ఇదే విషయం మత్తయి సువార్త 7:11 ఉంది. అక్కడ ఏమంటాడంటే, మీరు చెడ్డవారైండి మీ పిల్లలకు మంచి ఈవులు నేయలేని ఉండగా మరి మీ పరలోకమందున్న తండ్రి కూడా మీకు మంచి ఈవులను ఇస్తాడు అని అక్కడ రాయబడింది మాథ్యూలో. ఇక్కడ ఏం రాయబడింది అంటే పరిశుద్ధాత్మను ఖచ్చితంగా అనుగ్రహిస్తాడని రాయబడింది. ఏంటి తేడా అక్కడికి ఇక్కడికి అనే విషయాన్ని మనం గమనిస్తే డిఫరెన్స్ ఏంటి? అక్కడేమో మంచి ఈవులని రాయబడింది, దేవుడు అడుగుతే ఇచ్చేది. ఇక్కడేమో పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా ఇస్తానని రాయబడింది. ఏంటి తేడా అనే విషయాన్ని మనం గమనిస్తే ఎఫ్ఎస్సి 3:20లో మనకున్న వాగ్దానం ఏంటి? మన దేవుడు అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికంగా శక్తి గల దేవుడు. అంటే మనం కంఫర్ట్ కోసం అడిగినాం అనుకోండి, మనం కంఫర్ట్ కోసం అడిగితే దేవుడు ఏమంటున్నాడంటే నేను మీకు కంఫర్టర్ని ఇస్తా అంటున్నాడు, ఆదరణకర్తని ఇస్తా అంటున్నాడు. ఆదరణకర్త ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు కదా. అంటే మనం ఆదరణ కోసం అడిగితే నేను ఆదరణకర్తనే ఇస్తా, పరిశుద్ధాత్మని ఇస్తా అంటున్నాడు. మనం హెల్ప్ కోసం అడిగితే హెల్పర్ని ఇస్తా అంటున్నాడు. పరిశుద్ధాత్మకున్న మరొక పేరేంటి? హెల్పర్ కదా. ఇంకోటి, మనం ట్రూత్ కోసం అడిగితే నేను ట్రూత్ టీచర్నే ఇస్తా అంటున్నాను. అంటే మనం సత్యం కోసం అడిగితే నేను సత్యాన్ని బోధించే పరిశుద్ధాత్మని ఇస్తా అని చెప్తాను. ఆ తర్వాత మనం పవర్ కోసం అడిగితే స్పిరిట్ ఆఫ్ పవర్ కదా, నేను మీకు శక్తి గల ఆత్మని ఇస్తాను అని అంటాం. ఆ తర్వాత మనం విజ్డమ్ కోసం అడిగితే మనం విజ్డమ్ కోసం అడిగితే ఆయన మీకు స్పిరిట్ ఆఫ్ విజ్డమ్ ఇస్తా అంటారు, జ్ఞానాన్ని ప్రసాదించే ఆత్మని ఇస్తా అంటారు, ఆయన పరిశుద్ధాత్మ. మనం గైడెన్స్ కోసం అడిగితే మీకు గైడ్ నే ఇస్తా అంటున్నాం. పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు? గైడ్ చేస్తాడు మనం కదా. ఆ తర్వాత మనము ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతం కోసం అడిగితే ఇవన్నీ ఏంటి? ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. నేను పరిశుద్ధాత్మనే మీకు ఇస్తాను అని అంటే ఒక రకంగా ఆ మత్తయికి ఇక్కడికి తేడా ఏంటంటే, మీరు నన్ను డబ్బులు అడిగితే నేను బ్యాంకునే ఇస్తా అంటున్నాడు దేవుడు కదా. అక్కడికి మంచి ఈవులకు దీనికి ఉన్న తేడా ఏంటంటే, మీరు డబ్బులు అడిగితే మీకు బ్యాంకునే ఇస్తా అన్నట్టుగా ఆయన పరిశుద్ధాత్మని మనకి వాగ్దానం చేసినాడు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను కదా. పరిశుద్ధాత్మ నిజంగా మనతో ఉంటే మరి ఎంత గొప్ప ఆశీర్వాదాలు. యెహెజ్కేలు 36:27 ప్రకారం ఆయన కట్టడలు, విధులు మనము అనుసరించడానికి పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు. యెహెజ్కేలు 36:27 ప్రకారం
కొరింథీ 3:6 రాయబడ్డ మాట ఏంటంటే అక్షరం చంపును కానీ ఆత్మ జీవింపజేస్తుంది అని రాయబడింది. ఆ తర్వాత యోహాను సువార్త 7:38-39 జీవ జల నదులు పారుతాయి అని రాయబడింది. ఆ తర్వాత 1 కొరింథియన్స్ 12:3 ఎవడును ఆయన లేకుండా ఎవడును యేసు ప్రభుని ప్రభు అని చెప్పలేరు అని రాయబడింది. సో ఈ పారబుల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన ఒక 5 ప్రాముఖ్యమైన విషయాలు చెప్పి నేను ముందుకెళ్తా. ఈ పారబుల్ నుంచి మనం నేర్చుకోవాల్సిన 5 ప్రాముఖ్యమైన విషయాలు ఏంటంటే, నెంబర్ 1, బీ పర్సిస్టెంట్ ఇన్ ప్రేయర్ కదా. మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. అర్థమైందా కదా. మొట్టమొదటి యేసు ప్రభు ఈ పారబుల్ చెప్పడానికి కారణం ఏమిటంటే మనం ప్రార్థనలో పట్టుదల కలిగి ఉండాలి. నెంబర్ 1. రెండోది, గాడ్ వెల్కమ్స్ అవర్ బోల్డ్నెస్ కదా. ఇప్పుడు ఆయన ఆ స్నేహితుడు మొహమాట పడి అక్కడికి ఉండకుండా ధైర్యం చేసిపోయాడు. ఎవరికైనా మొహమాటం అడ్డొస్తుంది అర్ధరాత్రి పోయి స్నేహితుడిని లేపాలంటే, కానీ పోయి లేపమని చెప్తున్నాడు దేవుడు. అంటే ధైర్యంగా నా సన్నిధికి రాండి మీరు అని చెప్తున్నాడు. బట్ గాడ్ వెల్కమ్స్ అవర్ బోల్డ్నెస్. ధైర్యంగా మనం ఏ సమస్యనైనా ధైర్యంగా మనం యేసు ప్రభు దగ్గరికి తీసుకుపోవచ్చు. ఇది రెండో విషయం మనం నేర్చుకునేది. మూడోది ఏమిటంటే గాడ్ ఆన్సర్స్ అవర్ ప్రేయర్స్. ఇప్పుడు ఆ గ్రంపీ నైబరే ఆన్సర్ చేస్తే దేవుడు గ్రేషియస్ గాడ్ మన ప్రేయర్కి ఆన్సర్ చేయడం ఖచ్చితంగా చేస్తాడు అనే విషయం. ఆ తర్వాత నాలుగోది, గాడ్ ఈజ్ ఏ లవింగ్ ఫాదర్. ఆయన కదా తండ్రితో పోల్చి మీరు చెడ్డవారయ్యండి మీరు మంచి నియమిస్తే మీ పరలోకమందున్న తండ్రి అని అంటాడు కదా. అంటే గాడ్ ఈజ్ అవర్ లవింగ్ ఫాదర్ అనే విషయాన్ని కూడా దేవుడు మనకి తెలియజేస్తా ఉన్నాడు. ఆ తర్వాత ఐదో విషయం ఏమిటంటే ద బెస్ట్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ఈజ్ టు రిసీవ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మను మించిన గొప్ప బహుమతి మనకేమీ లేదు. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ వి రిసీవ్డ్ ఫ్రమ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత నౌ లెట్ us లుక్ అంటూ 14-26 వర్స్, 14 నుంచి 26 వచనాల వరకు ఉన్న వాక్య భాగాన్ని చూద్దాం. ఈ వచనాలన్నీ కూడా దీస్ వర్సెస్ ఆర్ అబౌట్ డెవిల్. అపవాది గురించి, అపవాది నుంచి విడుదల చేయడం గురించి, అపవాది గురించే రాయబడింది. 14 వచనం నుంచి 26 వచనాలు కదా. ఈ అపవాది బైబిల్లో ఈ డెవిల్ ఫస్ట్ జెనసిస్ 3లో చూస్తాం, ఆదికాండం 3వ అధ్యాయంలో చూస్తాం. అపవాది ఫస్ట్ మనకు ఆయన అక్కడ పరిచయం అవుతాడు. ఆయన హవ్వను అబద్ధాలతో మోసం చేశాడు. ఆ తర్వాత యేసు ప్రభును శోధించాలని చూసి ఓడిపోయాడు. చివరకు ప్రకటన గ్రంథంలో ఆయన కొరకు సిద్ధం చేయబడిన నరకంలో వేయబడబోతున్నాడు, భవిష్యత్తులో జరగబోతుంది. ఆ విషయాన్ని కూడా ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. అప్పటి వరకు ఆయన మనల్ని శోధిస్తూ ఉంటాడు, పాపంలో పడవేస్తూనే ఉంటాడు. అయితే అపవాది గురించి ఆలోచించేటప్పుడు మనం కొన్ని విషయాలను మనం బేసికల్ గా మనసులో పెట్టుకోవాలి. అదేంటంటే సాటన్ ఈజ్ నాట్ గాడ్. అంటే ఆయన దేవుడు కాదు. హీఈస్ నాట్ ఓమ్నిపోటెంట్. ఆయన సర్వశక్తిమంతుడు కాదు. హీఈస్ నాట్ ఓమ్ని ప్రెజెంట్. అపవాది అన్ని సార్లు ఓమ్ని ప్రెజెంట్ అంటే ఏంది? మన దేవుడు ఓమ్ని ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్ కదా. ఒకే సమయంలో అన్ని చోట్ల ఉండగలడు యేసు ప్రభు దేవుడు. కానీ అపవాది అట్లా ఉండలేదు, ఒక్కసారే ఒక్క చోట ఉండగలడు కదా. మన లైఫ్ లో మనకు అపవాదిని ఎదుర్కొనే ఛాన్స్ రాకపోవచ్చు. అంటే మెయిన్ సాటన్. ఆయన శిష్యుల్ని ఎదుర్కొంటాం మనం, అది పెద్ద పెద్ద వాళ్ళకే కదా. యేసు ప్రభు ఎదుర్కొన్నాడు, హవ్వ ఎదుర్కొంది ఈ సాటన్ ని. తర్వాత మార్టిన్ లూథర్ కి ఎదుర్కొన్నాడు, జోనథన్ ఎడ్వర్డ్స్ ఎదుర్కొన్నాడు. పెద్ద పెద్దోళ్ళు అంటే ఆయన పెద్ద పెద్దోళ్ళని టార్గెట్ చేస్తాడు. మెయిన్ పర్సన్, నేను చెప్పేది మెయిన్ సాటన్ గురించి, అపవాది గురించి. ఆయన్ని కలుసుకునే అవకాశం మనకు రాకపోవచ్చు మన లైఫ్ లో, కాకపోతే ఆయన శిష్యుల్ని కలుసుకుంటాం, ఆయన అనుచరులని ఒకవేళ మనం కలుసుకుంటాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తాం. తర్వాత మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సాటన్ హ్యాస్ లిమిటెడ్ పవర్, హీ కాంట్ పర్ఫార్మ్ మెరాకిల్స్ ఆల్సో. అపవాది శక్తి నియంత్రణలో ఉంటది. ఆయన మనకంటే బలవంతుడే ఖచ్చితంగా, కానీ ఆయన శక్తి నియంత్రణలో ఉంటది. ఆయన మెరాకిల్స్ ని పర్ఫార్మ్ చేయలేడు. మెరాకిల్స్ అంటే ఏంటంటే అగైనెస్ట్ నేచర్. అగైనెస్ట్ నేచర్ అంటే ఆయన సృష్టించలేడు దేన్ని. అపవాది భూమిని ఆకాశాన్ని సృష్టించలేడు, గుర్తుపెట్టుకోండి. అపవాది చనిపోయిన వారిని లేపలేడు. అపవాది గొడ్డలి నీళ్ళ మీద తేలాడి చేయలేడు. గొడ్డలి న్యాచురల్ లాకు భిన్నంగా జరిగేదే మెరాకిల్. అపవాది గొడ్డలి నీళ్ళ మీద తేలజేయలేడు, నీళ్లను ద్రాక్షారసంగా కూడా మార్చలేడు అపవాది కదా. వర్జిన్ బర్త్ అంతకంటే చేయలేడు కదా. బట్ హీ విల్ కాపీ సైన్స్ అండ్ వండర్స్. హీ కాంట్ పర్ఫార్మ్ ట్రూ మెరాకిల్స్. అబద్ధపు మెరాకిల్స్ చేస్తాడు. అదే బైబిల్లో రాయబడింది. ఇప్పుడు వీళ్ళు ఈ స్టేజ్ మీద జాదూగర్ లాగా చేస్తుంటారు కదా, వాళ్ళని ఏమంటారు? మెజిషియన్స్.
మెజిషియన్స్ లాగా చేయగలరు. ఎందుకంటే ఫరో దగ్గర ఉన్న వాళ్ళు సేమ్ అట్లనే చేయడానికి ప్రయత్నించింది కదా. ప్రయత్నించి లాస్ట్కి ఏమంటారు, ఈయన దేవుడి బ్రెయిల్ ఉంది ఆయన దగ్గర అని అంటారు కదా. అంటే వాళ్ళు డూప్లికేట్ మెరాకిల్స్ చేస్తారు, మెరాకిల్స్ చేసినట్టు మాయ చేస్తారు. అపవాది సంబంధం తప్ప వాళ్ళు మెరాకిల్స్ చేయలేరు, యేసు ప్రభు లాగా వాళ్ళు చేయలేరు అనే విషయాన్ని కూడా మనం, అంటే సాటన్ పవర్ లిమిటెడ్ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అబద్ధపు మెరాకిల్స్ మెజిషియన్స్ లాగా వాళ్ళు మాయ చేస్తూ ఉంటారు. 2 Thessalonians 2nd chapter 8 నుంచి 12 verses లో ఆ మాట రాయబడి, వాళ్ళు మాయ చేస్తారు అనే విషయాన్ని. ఇంకొక దేవుని సేవకుడు ఏమంటాడంటే, ఎందుకు మనం అపవాదికి భయపడాల్సిన అవసరం లేదు, అంటే అంత భయపడిపోయి వణికిపోవాల్సిన జాగ్రత్త ఉండాలి, అపవాదికి మనం ఎరగా అవుతామని, కానీ అంత భయపడాల్సిన అవసరం లేదంటే ఇంకొక దేవుని సేవకుడు ఏమంటాడంటే, హీఈస్ ఆల్రెడీ బౌండ్ బై చైన్స్ బట్ ఏ లాంగ్ చైన్ అంటాడు. అంటే ఆయన అప్పటికే సంఖ్యల చేత బంధించబడ్డాడు, అయితే లాంగ్ చైన్, ఎక్కడికైనా పోతాడు ఆయన లాంగ్ చైన్ తోటి పోయి ఏమి చేయలేడు. ఎందుకనంటే ఆయన శోధిస్తాడు మనం, శోధనలో మనం పడిపోకూడదు. గర్జించి సింహం వల్ల ఎవరిని మింగుతున్నా అని అంటే శోధనలో పడేయడానికి మనం ప్రయత్నం చేస్తాడు తప్ప మన మీద ఓవర్ పవర్ చేసేంత శక్తి ఆయనకు లేదు. దేవుడి శక్తికి మించిన శక్తి ఆయనది కాదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా. ఈజ్ డెఫినెట్లీ మోర్ పవర్ఫుల్ దాన్ యూ అండ్ మీ, ఈజ్ మోర్ క్రాఫ్టీ దాన్ యూ అండ్ మీ, బట్ కదా ఆ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి తప్ప భయపడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఆయన ఆయన మనకంటే శక్తిమంతుడే, ఆయన మనకంటే మేధావే, మాయ చేస్తాడు, అవన్నీ చేస్తాడు, కానీ ఆయనకు భయపడొద్దు అనే విషయాన్ని నేను చెప్తాను. ఆయన లిమిటెడ్, హీ హాజ్ ఎ లిమిటెడ్ పవర్. దేవుడు ఆజ్ఞ లేనిది మన జీవితాలు ఏమి చేయలేడు కదా. కాబట్టి ఆయనకు భయపడాల్సిన అవసరం లేదు అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సరే, మనం కమింగ్ టు ద పాయింట్, ఈ వాక్య భాగంలోనికి వస్తే, యేసుప్రభు వారు ఒక మూగ దెయ్యాన్ని వెళ్ళగొట్టాడు. దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత అతను మాట్లాడడం ప్రారంభించాడు కదా. అది చూసిన జన సమూహం ఆశ్చర్యపడ్డారు. అప్పుడు అక్కడ ఉన్న కొందరు ఆ మెరాకిల్ ని డినై చేసే ధైర్యం లేక, ఈయన బెయల్జెబూల్ వలన దెయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడు అని అన్నారు. అంటే యేసు ప్రభువుకున్న శక్తిని తగ్గించి చూపించడానికి ఈయన దెయ్యం పవర్ తోటి దెయ్యాన్ని వెళ్ళగొట్టినాడు అని అన్నారు. అప్పుడు యేసు ప్రభు వారు స్పష్టంగా చెప్పిండు కదా, ఇది దేవుని వ్రేలుతో దెయ్యాన్ని వెళ్ళగొట్టాం కానీ ఇది అపవాదితో కాదు మేము దెయ్యాన్ని వెళ్ళగొట్టింది అనే విషయాన్ని ఆయన చెప్పింది. ఆ తర్వాత 21 నుంచి 23 వచనాల్లో రాయబడ్డ మాటలు చూస్తే, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండను. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును కదా. నా పక్షమున ఉండని వాడు నాకు విరోధి, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అనే మాట. ఇక్కడ బలవంతుడు ఎవరంటే అపవాది. ఆయన ఆవరణం అంటే ఎర్త్, ఈ భూమి. హిజ్ గూడ్స్ అంటే క్యాప్టివ్ సోల్స్, అపవాది కింద ఉంటారు అందరూ, ఈ ప్రపంచంలో ఉన్న మనుషులందరూ. అయితే స్ట్రాంగర్ దాన్ హిమ్ ఎవరంటే యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఈ లోకానికి వచ్చి అపవాదిని ఓడించి అపవాది దగ్గర ఉన్న ఆ సోల్స్ అన్నిటిని విడిపిస్తాడు అనే విషయాన్ని ఆయన మనకు తెలియజేస్తా ఉన్నాడు కదా. అయితే 23వ వచనంలో ఒక సీరియస్ వార్నింగ్ ఏంటంటే, హూ ఎవర్ ఈజ్ నాట్ విత్ మీ ఈజ్ అగెన్స్ట్ మీ అని అంటాం. అంటే ఈ లోకంలో ఫిజికల్ గా అనేక పార్టీలు ఉంటాయి, కానీ స్పిరిచువల్ గా రెండే పార్టీస్ ఈ లోకంలో ఆత్మీయంగా. ఒకటేమో జీసస్ పార్టీ, రెండోదేమో సాటన్ పార్టీ. మిడిల్ గ్రౌండ్ లేదు. ఉంటే మనం జీసస్ పార్టీలన్నా ఉండాలి, లేకపోతే సాటన్ పార్టీలన్నా ఉండాలి. మిడిల్ గ్రౌండ్ మాత్రం లేదు. కాబట్టి అందుకే ఆయన అంటాడు కదా, సమకూర్చని వాడు చెదరగొట్టువాడు అని. మనం ఏదో ఒక గుంపులో ఉంటాం, ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరత ఉంది అనే విషయాన్ని చెప్తా ఉన్నాడు. అందుకే యేసుప్రభు ఏం చెప్తున్నాడు అంటే, బాబు ఈ భూమి మీద 2 గ్రూపులు ఉన్నాయి, బెయల్జెబూల్ ఒక గ్రూపు, నేను ఒక గ్రూపు. కాబట్టి నేను బెయల్జెబూల్కు వ్యతిరేకంగా పనిచేస్తున్నా అని అంటే నేను బెయల్జెబూల్ గ్రూప్ కాదు, నేను వేరే గ్రూప్ అని చెప్తాను. కాబట్టి మనం కూడా సాటన్ గ్రూప్ లో ఉంటున్నామా, బెయల్జెబూల్ గ్రూప్ లో ఉంటున్నా, జీసస్ గ్రూప్ లో ఉంటున్నామా అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఆ తర్వాత 24 నుంచి 26 వచనాలు చూస్తే, 24 నుంచి 26 వచనాలు చివరి భాగాన్ని మనం చూస్తే, అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండను. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చేయుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7
ఆత్మలను వెంట పెట్టుకొని వచ్చును, అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును, అందుచేత ఆ మనుషుడి కడపటి స్థితి మొదటి వాని కంటే చెడ్డదగునని చెప్పాను కదా. అంటే మనలో దెయ్యం వెళ్ళిపోయిన తర్వాత మన హృదయాన్ని ఖాళీగా ఉంచకూడదు, దేవునితో నింపాలి. అలా గనక మనం ఒకసారి విడిపించబడిన తర్వాత మరలా మన హృదయాన్ని యేసు ప్రభుతో నింపకపోతే మన కడపటి స్థితి మొదటి స్థితి కంటే మరి చెడ్డగా అవుతుంది. కాబట్టి దెయ్యం వెళ్ళిపోతుందనే మనం దేవునితో మన హృదయాన్ని నింపాలి అని అంటాం. ఇది ఇశ్రాయేల్ దేశం గురించి కూడా చెప్తా ఉన్నాను మాట. ఇశ్రాయేల్ దేశం గురించి ఎట్లా అంటే, మరి నేను వచ్చి మీలో ఉన్న దెయ్యాలను వెళ్ళగొడితే నన్ను మీ హృదయంలో మీరు చేర్చుకోవడం లేదు, రేపు భవిష్యత్తులో మీ పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండబోతుంది అనే విషయాన్ని చెప్పినాడనే సంగతిని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఈ రోజు ఈ వాక్య భాగం నుంచి మనం నేర్చుకున్న విషయం ఏమిటంటే, యేసు ప్రభు వారు మరి ప్రార్థనకి ఎంత ప్రాముఖ్యత, యేసు ప్రభు వారి జీవితంలో ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనదో మనం గమనించాం. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ప్రార్థనకి అధిక భాగం మనము సమయం కేటాయించవలసిన అవసరం ఉంది. యేసు ప్రభు వారు మరి అంతగా ఆయన ఒక సక్సెస్ఫుల్ గా మరి ఈ లోకంలో ఆయన జీవించగలగడానికి కారణం ఒక మానవుడిగా 100% మానవుడు అయ్యింది. మరి ఆయన 100% దేవుడు, 100% మానవుడు. 100% మానవుడు అయ్యుండి అంత విజయవంతమైన జీవితం జీవించడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే ఆయన ప్రేయర్లు. సో మనం కూడా ప్రార్థన జీవితాన్ని, యేసు ప్రభు నుంచి మనం ప్రార్థన జీవితాన్ని మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత ప్రార్థనలో మనం ఖచ్చితంగా పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు ఒక సూత్రం ఈ రోజు నేర్చుకున్నాం, అడిగితే ఇవ్వబడును, వెతికితే దొరుకును, తట్టితే తీయబడును అనే ప్రేయర్ ప్రిన్సిపల్ ఉంది. కాబట్టి ఆ విషయాన్ని బట్టి మనం ప్రార్థనలో ఖచ్చితంగా పట్టుదల కలిగి మనం ఉండవలసిన అవసరం ఉంది. ఆ తర్వాత సాటన్ గురించి కూడా మనం ఈరోజు నేర్చుకున్నాం. అదేంటంటే సాటన్ హ్యాస్ అ లిమిటెడ్ పవర్, ఇట్ ఈస్ అండర్ కంట్రోల్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ ఆల్రెడీ చైన్డ్. కాబట్టి అపవాదికి మనం ఎవరము భయపడాల్సిన అవసరం లేదు, అయితే జాగ్రత్త కలిగి ఉండాలి. ఒకవేళ అపవాదికి మనం పడిపోతామేమో అనే విషయంలో శోధిస్తాడు మనల్ని, కాబట్టి ఆ విషయంలో మనం జాగ్రత్త కలిగి మరి మనము అపవాదిని ఓవర్ పవర్ చేసే విధంగా ఉండాలి. ఈ ప్రపంచంలో రెండే గ్రూపులు ఉన్నాయి, ఒకటి ఉంటే యేసు ప్రభు గుంపులన్నా ఉండాలి, లేకపోతే అపవాది గుంపులన్నా ఉండాలి. మనం ఏ గుంపులో ఉన్నామో మనం పరిశీలన చేసుకోవాలి. అపవాది గుంపేమో యేసు ప్రభు గుంపులు పడజేయడానికి ప్రయత్నం చేస్తాడు. యేసు ప్రభు గుంపులో మనం ఉంటే మనం అపవాది కోటలను పడద్రోసి దేవుడి రాజ్యాన్ని విస్తరించే వారంగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవుడి మాటలు జీవించాలి. There are only two groups. Sometimes we hear people say, I'm doing my own thing, no? Especially those who rebel against God. I'm free to do my own thing. But we are never free. We are either serving God or serving the evil one. You only get to decide whom you will serve. You are never free. In everything we do, we are serving someone. And if that someone is the Lord himself, it is a blessed life. Because Satan, when you serve him, he is only going to take you to your destruction. Also, we saw Satan is stronger than us. But there is a part where we can become stronger than him. The Bible says, submit to God, resist the devil, and he will flee from you. So who is stronger than Satan? A submitted believer, not every believer. When you submit, Satan is afraid of you. That is why he'll try his best to keep you from praying, keep you from reading your word, because he knows if he keeps you from doing that, you can never overpower him. Okay, let's pray. Father, we thank you for this time. Thank you for your word. Help us, Lord, to be people of prayer in everything. May prayer be our lifestyle. And may we be forgiving people. May we realize that forgiven people are forgiving people. If you don't forgive, it means we are not forgiven ourselves. May this make us tremble, Lord, when we have hatred or some kind of ill feelings against people. Lead us, guide us to get right with you. May we be easily forgiving people. And may we submit to you, Lord. Submit to you. And lead us and guide us, Master, also to be people who choose whom we will follow
and maybe completely follow you, Lord. There is no middle ground here. May we realize that when we play with sin, we are showing whom we are following. You don't have to say, I belong to the Lord, I believe in the Lord Jesus Christ. Our sin shows whom we are serving. We are not perfect, but may give us that determination to hate sin, desire to overcome sin, and live a life pleasing to you. We thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen. Thank you. God bless you.